అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి తెలియాల్సింది ఏంటంటే, అమెరికా మీద ప్రపంచం బతకట్లేదు. ప్రపంచం మీద అమెరికా బ్రతుకుతోంది. విపరీతమైన ఆంక్షలు పెడితే ప్రపంచమంతా కాళ్ళబేరానికి రావడం గాదు. చివరికి ప్రపంచం అమెరికాని ఏకాకిని చేస్తే తను నిలబడాల్సిన పరిస్థితొస్తుంది. ఇప్పుడు డాలర్లను పక్కన పెట్టి ఎవరి రూపాయల్లో వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించడంతోనే ఒక సంక్షోభం వచ్చింది. అదే సందర్భంలో బంగారం రిజర్వ్స్ ప్రారంభించేటప్పటికి మరొక సంక్షోభం వచ్చింది. ఇంకో పక్కన ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో ఎవరి దేశంలో వాళ్ళు చూసుకునేటటువంటి స్టేజ్ వచ్చింది. ఇదంతా అమెరికా తలతెక్కతనంతో చేసినటువంటిది. ఇప్పుడు మరొకటి జరుగుతోంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ల్యాబీ, బొగ్గు ల్యాబీ వీళ్ళిద్దరి కోసం అని చెప్పేసి ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ ఇష్యూస్ మీదన ఎగనెస్ట్గా పనిచేస్తుంది అమెరికా. దాంట్లో భాగంగా టెస్లాని కూడా ఏడిపించింది. దాంతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏం చేసుకొచ్చాడు, వాళ్ళకి సంబంధించి జర్మనీలో తయారైనటువంటి వై మోడల్ కార్లన్నిటి తీసుకెళ్ళి టెస్లా కార్లన్నిటి పట్టుకుపోయి బెర్లిన్లో అంటే జర్మనీలో అమ్మకానికి పెట్టుకొచ్చాడు. అలాగే అంటే దాదాపుగా $20,000 తేడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. 2 వారాల్లో భారీ మార్పులు చోటు చేసుకుని తద్వారా టెస్లా కొత్త మార్కెట్లు ఎత్తుకుంటుంది. ఇప్పుడు మనం కూడా ఎట్లయితే కొత్త మార్కెట్లు ఎత్తుకుంటున్నామో అట్లాంటి పరిస్థితి వస్తుంది అనమాట.